అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మునక్కాయ మటన్ కర్రీ చూపించబోతున్నానండి. మనం సండేస్ మటన్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలా ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఒక 200 గ్రామ్స్ అంతా, అంటే ఒక గుప్పెడు మటన్, అంటే చేతి నిండా వచ్చేంత మటన్ కనుక తీసి పక్కన పెడితే ఆ మటన్ని ఇలా మునక్కాయలో వేసి చేసి చూడండి ఒకసారి. ఆ టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఎప్పుడు ఒకేలా తింటాం కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక 200 గ్రామ్స్ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు, ఎక్కువ పట్టదండి, తక్కువ వేసుకోండి చూసి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి దీన్ని బాగా మసాజ్ చేసినట్టు కలుపుకోండి. ఇలా కొంచెం మటన్ ఉన్నా కూడా ఏదో ఒక కూరగాయలో వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ముక్క లేనిదే ముద్ద దిగదు అనే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోండి. జస్ట్ ఆ మటన్ కొంచెం అలా మునిగే వరకు మూత పెట్టేసి ఈ మటన్ని ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక మునక్కాయని, ఒక ఉల్లిపాయని, 2 టమాటాలని, పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదిగోండి మటన్ కూడా ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చాయి, పక్కకు తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్తో సహా అలా మటన్ పక్కనే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయ 2 వేసి దోరగా వేయించండి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు అయితే పట్టవండి, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కదా, అందుకని చెప్పేసి తక్కువే పడతాయన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి అవి బాగా ఫ్రై చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ టమాటా కలిపి దాంట్లో వేసేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసేసి ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆ మటన్ని వాటర్తో సహా దీంట్లో వేసేసేయండి. మనం ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వేసుకుందామని చెప్పేసి ఉప్పు వేయలేదనమాట. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేము సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది, కూరగాయలు ఎంతసేపు అండి ఆ స్టీమ్కే ఉడికిపోతాయన్నమాట. సో 5 మినిట్స్ తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోండి. చూడండి, ఫైనల్గా ఒకసారి చెక్ చేశాను, కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించిందండి, అందుకని కొంచెం సాల్ట్ వేసేసాను అనమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఆ మునక్కాయ కూడా బాగా ఉడికిపోయిందండి, కూర కూడా దగ్గర పడ్డది. ఈ మాత్రం జ్యూసీగా కర్రీ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా అయిపోతుందండి ఈ మటన్ మునక్కాయ కర్రీ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ, పుల్కా, వైట్ రైస్లో చాలా మంచి కాంబినేషన్ అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.